పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం ఏజెన్సీలో ఫుడ్ సేఫ్టీ రెవెన్యూ అధికారుల సంయుక్త సోదాలు గుమ్మలక్ష్మీపురం ఏజెన్సీ ప్రాంతంలో ఫుడ్ సేఫ్టీ మరియు రెవెన్యూ అధికారులు సంయుక్తంగా నిర్వహించిన సోదాల్లో పలు షాపుల్లో గడువు ముగిసిన ఆహార పదార్థాలు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. ముఖ్యంగా కూల్ డ్రింక్స్, బిస్కెట్ ప్యాకెట్లు వంటి వినియోగ వస్తువులు గడువు తీరినప్పటికీ విక్రయానికి ఉంచినట్లు అధికారులు వెల్లడించారు. సోదాల సందర్భంగా గడువు ముగిసిన సామాగ్రిని అధికారులు స్వాధీనం చేసుకుని సంబంధిత వ్యాపారులపై కేసులు నమోదు చేశారు. గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయం కొనసాగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, నియమాలు అతిక్రమించే వ్యాపారులపై నిర్దాక్షిణ్యంగా చర్యలు ఉంటాయని అధికారులు హెచ్చరించారు. ఇప్పుడు అడ్డా పేరు వినోద్ కుమార్, ఫుడ్ ఇన్స్పెక్టర్ పార్వతీపురము. గత కొద్ది రోజులుగా ఇక్కడ మన గుమ్మలక్ష్మీపురంలో ఎక్స్పైర్డ్ స్టాక్, ముఖ్యంగా కూల్ డ్రింక్స్ ఎక్స్పైర్డ్ అయిన ఐటమ్స్ చాలా ఎక్కువగా అమ్ముతున్నారని మనకి ఇక్కడ ఆర్ఐ గారు నుంచి సమాచారం వచ్చింది. దానిలో భాగంగా ఈరోజు మనం గుమ్మలక్ష్మీపురంలో ఆర్ఐ గారితో వాళ్ళ బృందంతో కలిసి తనిఖీ నిర్వహించాము. ఈ తనిఖీల్లో భాగంగా ఈరోజు ఇక్కడున్న స్వీట్ షాప్స్, కూల్ డ్రింక్ షాప్స్ అన్నీ ఇన్స్పెక్షన్ చేసి చాలా చోట్ల మనకి ఎక్స్పైర్డ్ స్టాక్ అనేది దొరికింది. ఆ స్టాక్ను మనం సీజ్ చేసి కేసు ఫైల్ చేసి వాటిని జేసీ గారి కోర్టులో మనం ఫైల్ చేయిస్తాము. వాటిని తదుపరి జేసీ గారిని విచారణ చేసి వాటికి పెనాల్టీ వేసి వాళ్ళకి తగిన శిక్ష విధిస్తారు. సుమారుగా ఒక 10-12 షాప్స్ అయితే ఉన్నాయి. కేసెస్ అయితే ఫైల్ చేస్తారు.